మా అమ్మని అడిగాను, మా అక్కని అడిగాను, మా ఆయన్ని అడిగాను, ఒకసారి శ్మశానానికి తీసుకెళ్ళు, అక్కడ వాతావరణం చూడాలి అని. నువ్వేమన్నా పిక్నిక్ అడుగుతున్నావా, లేకపోతే పార్క్ అడుగుతున్నావా, అక్కడికి వెళ్ళకూడదులే అంటూ కాదుమారు. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను, పిల్లలు పుట్టేశారు, నా స్వతంత్రంగా శ్మశానానికి వచ్చేసాను. ఇక్కడంతా వాతావరణం చాలా బాగుంది నాకు. ఎందుకు వచ్చాను అని అంటారా, ఆల్రెడీ తల్లికి తలకొరువు పెట్టిన ఆడపిల్లలు అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా, ఇందిరారెడ్డి ఆ అక్క పెద్ద కర్మ అనమాట. అందుకని ఇక్కడికి వచ్చాము. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ అక్క కూడా మోజులో పరిచయం నాకు. అక్కని అడిగాను, అక్క నీకేమన్నా భయం వేస్తుందా ఈ వాతావరణం అంతా చూసి అంటే, ఆ అక్క నాకేం భయం లేదు, అదిగో కావాలంటే అక్కడ ఇది శవం కాలుతుంది చూసొద్దాం పదా అని చెప్పి అంటుంది. సరే తర్వాత చూద్దాంలే, శవం ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ముందుకు వెళ్ళామన్నమాట. అసలు మా అమ్మాయి మాత్రం ఎంత ధైర్యంగా అక్కడ ఎన్ని చక్కగా షూట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇదిగోండి దంపతులు ఏమని దీపం పెట్టారో ఏమో తెలియదు కానీ ఆ శివుడి ముందు ఆ దీపం అసలు ఎంత గాలి వచ్చినా చిన్న ఒక ఒత్తి పెట్టింది, అసలు అంతే వెలుగుతుంది అనమాట. నిజంగా మనం మనస్ఫూర్తిగా దీపజ్యోతి వెలిగిస్తే ఆ వెలుగు అంతగా అసలు గాలి కూడా ఏం చేయలేనంతగా మారిపోయింది అనమాట. అట్లా ఉంది. ఇక్కడ సంగతి చూడండి ఒకసారి. ఏది ఇళ్లల్లో పెళ్ళాలు కొడితే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారనమాట. ఇక్కడ చాలా అంత ప్రశాంతంగా ఉంది. మా ఆవిడ కొట్టంగా నేను ఎక్కడికొచ్చి కూర్చుంటాను అంటున్నాడు ఆయన. మనకి ఇళ్ళ దగ్గర అటు లేదక్క. మా అక్కనైతే ఎన్నిసార్లు బతిలాడని తెలుసా. బతికిన వాళ్ళు ఎలా ఉంటామో తెలియదు కానీ చనిపోయిన తర్వాత ఇలాంటి ప్లేస్లో మనం ఉండాలి అనిపిస్తే ఆత్మ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మరి ఇంకెందుకు అక్కడే ఉండంటారా, టైం వస్తే ఉందాంలేండి. మేము అట్ట వెళ్ళాల్సిన వాళ్ళం ఇటు వచ్చాము. ఆ అక్క అదిగో అక్కడ శవాన్ని కాలుస్తున్నారు, పద చూద్దామనంది. సరే సాహసం చేసి ఇక్కడికి వచ్చేసాము ఎట్టకాలకు శవాన్ని చూడటానికి. అక్కడ కాళ్ళు చేతులు మా అమ్మాయి బాగా జూమ్ చేసింది. ఆ క్లిప్ అనేది ఎడిటింగ్లో ఎత్తేసాములే అనుకోండి, ఎందుకంటే కాళ్ళు చేతులు మామూలుగా లేవు అక్కడ. కానీ ఆ ప్లేస్లో మా అక్క ఇన్స్టాగ్రామ్లో ఒక శ్లోకం చూసిందంట, ఆ శ్లోకం పాడిందనమాట, చదివింది. ఓకే, ఏంటా శ్లోకం అంటారా? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థో నా వేదో నా యజ్ఞో చిదానంద రూప శివోహం శివోహం. ఇదే శ్లోకం. బాగుంది కదా. ప్రతి మనిషి నాది నాది అనే ఆలోచనతో స్వార్థం, అసూయ, కోపం వాటిల్లో నలిగిపోతూ ఉంటాడు. కానీ చివరికి ఇట్ట కాలిపోవాల్సింది అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అని నా ఆలోచన. నాకు అంతగా తెలీదు, అర్థం అదే అనుకుంటున్నాను. నేనైతే అక్కడ ఉండలేకపోయాను, రాక్క అన్నాను. నాకు అర్థమైందంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు కానీ నా గొంతు గుర్తుపడతారు, మీరు వీడియోస్ చేస్తారు కదండి అన్నాడు. అవునండి అంటే యూట్యూబ్లో, అలాగే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అన్నారు. అదిగో అక్కడ లక్ష్మి అనమాట, ఆమె పెద్ద లక్ష్మి, ఆమె చిన్న లక్ష్మి, ఆ తీరులో ఉంటుంది. ఆమెకేమో భయం ఎక్కువ, ఈమెకేమో ధైర్యం ఎక్కువ. ఇక ఎట్టకేలకు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పేసి ఇక మేము బయలుదేరాము. అసలు మీరు ఇక్కడ మీకు భయం లేదా అంటే, మాకెందుకండి భయం అంటున్నాడు పక్కన ఆయన. మాకు శవాలను చూస్తే భయం లేదు కదండి, కానీ మనుషులు చూస్తే భయం అండి అని అంటున్నాడు ఆయన. ఇక మా అమ్మాయి ఆ శవాలను కూడా వదిలిపెట్టకుండా అసలు మామూలుగా లేదు, జూమ్ చేసి మరీ వీడియోలు చేసింది. చెప్పాక ఎడిటింగ్లో కట్ చేసామని. అక్కడేమో కాలుస్తారంట, ఇక్కడ కూడా కాలుస్తారు. కాకపోతే ఇక్కడ కరెంట్లో ఆ లోపల ఒక శవం ఉంది, ఆయన లోపలికి తోస్తుంటే అక్క రాక్క చూద్దామని అన్నాను. మా అక్క సాలు చూసిన వాటికి నువ్వు మరీ దారుణంగా దగ్గరికి వెళ్తావా ఏమే అని చెప్పేసి, రా వస్తావా లేదా అని చెప్పి లాక్కొని వచ్చేసేసింది. నేను మా అమ్మాయితో అట్రా అట్రా అంటున్నాను, ఎటు వద్దు ముందురా అని చెప్పి లాక్కొచ్చేసేసింది. సీరియస్ అయిపోయింది. అందుకనే దూరం నుంచి తీశాను అక్కడ మనిషిని. అంటే దగ్గరగా అంటే మన వల్ల కాదులే, మా అక్క మామూలు కొట్టేటట్టుంది. ఇక చిన్నలక్ష్మిని మాత్రం ఆడుకుందాం ఒక ఆట అని చెప్పేసి, శవం అక్కడ ఉందని చెప్పి లాక్కపోతున్నాము. ఒకసారి కామెడీ చూడండి. ఇప్పుడు మీరు చూడడానికి వెళ్తున్నారా? వెళ్ళండి, చూడండి. ఆటలు కూడా వదలరా మీరు? మేము అట్లే వదలము. ఫ్రెష్ గా ఎవరినో తీసుకొచ్చారు, దండం పెట్టుకుందాం, పెట్టేసుకుంటారు. నువ్వు ఎంతకైనా సరే అసలు మనిషిని చూడటానికి కూడా ఎంత భయపడుతుంది. ఇక రేపు నేను చూడటానికి ఎవరు వస్తారు? ఇక్కడ కూడా కామెడీ వదల్లా మనం. స్మైల్ పీస్. ఓ సరే సరే వెళ్ళరా. చావుకొచ్చేసి ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు.
ఆ అక్క ఏదో ఒక విషయంలో ఏడ్చుంటది, మేము ఏడ్చున్నాము. ఇక్కడ కూడా మేము ఏడ్చి అక్కని ఏడిపించటం మాకు ఇష్టం లేదు. అందుకే మేము సంతోషంగా ఉన్నాము. మా సంతోషంలో అక్క ఉంటుందనే నమ్మకంతో అక్క ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసేసాము. అక్కడ ఆడపిల్లైనా శాస్త్రోక్తంగా జరగాల్సినవన్నీ చక్కగా పంతులు గారు ఆ అమ్మాయితో జరిపిస్తుంటే చక్కగా చేస్తుంది. నిజంగా ఆడపిల్లలిద్దరికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు వాళ్ళ ధైర్యానికి. చేతికి పెట్టుకోండి. పిండ దేవతాభ్యో నమో నమః శతాన్ సమర్పయామి నమః. పిండ దేవతాభ్యో నమో నమః. ఓం భూర్భువః ఓం దక్షిణోదయాన్ని ప్రచోదయమస్తదేవతి అయ్యోన ప్రచోదయాత్ సత్యం మత్యం. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా ఇద్దరు ఆడపిల్లలకి నేనైతే అక్కడ వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటైతే చేయాలనుకున్నాను. తమ్ముడు రాంబాబుతో చెప్పాను, సరేనక్క అన్నారు. అంతా అలాగే కొంతమంది తమ్ముళ్ళు సిస్టర్స్ నాకు హెల్ప్ చేశారు. అక్కడ భోజనాలు ఏర్పాటైతే చేశాను. చాలా సంతోషం అనిపించింది. ఎట్టకేలకు అక్కకి చక్కగా నమస్కరించుకొని ఏదైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించక్క అని అందరం దండం పెట్టుకున్నాము. అక్క కాబట్టి క్షమించేస్తుందనే నమ్మకం. తుభ్యమహం సంప్రతతే నవమ నవమ శాకాహారదానం. తుభ్యమహం సంప్రతతే నవమ నవమ పండుల దానం. తుభ్యమహం సంప్రతతే నవమ నమః. బియ్యం తీసుకోండి. ఫస్ట్ ఈ బియ్యము ఈ బియ్యం రెండు తీసుకోండి. పండుల దానం. తుభ్యమహం సంప్రతతే. అక్క పోతూ పోతూ వీళ్ళిద్దరికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో ఈ ఆడపిల్లలు దేన్నైనా సాధించగలరు అనే నమ్మకం వచ్చింది. ఈ ఆడపిల్లలు ముందు ముందు అంతా బాగుండాలని, ఆ ఉన్నత స్థాయిలో ఉండాలని మనం అందరం కోరుకుందాం. ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే రోజుకి ఎన్ని శవాలు వస్తాయంటే ఒక్కో రోజు 5-6 వస్తాయి, ఒక్కో రోజు 2-3, ఒక్కో రోజు అసలు రావు అని అన్నారు. మరి మీకు జీతాలు ఏంటంటే వాళ్ళ జీతాలు చాలా తక్కువ. శవాలు ఏమన్నా వస్తే వాళ్ళకి ఒక 2 శవాలు వస్తే ఒక 500 వస్తాయేమో. మరి శవాలు రాకపోతే అంటే శవాలు రాకపోతే మా పరిస్థితికి ఏం లేదు అని చెప్పారు. అయ్యో బాబోయ్, కాదు ఎవరో ఒకరు సావకపోతే వీళ్ళ ఇంట్లో పస్తేనమాట. ఆ తీరులో ఉంది. అలాగే ఇప్పుడు శవాన్ని చూస్తే భయపడరా మీరు అంటే మాకెందుకండి భయం. ఎవరైతే అంటే ఇప్పుడు చాలా తక్కువ, కరోనా టైంలో చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ కరోనా పర్సన్ అంటే మరి మీకు కరోనా వస్తుందని భయం లేదా అంటే, అమ్మా ఆ కరోనా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ శవాన్ని అక్కడ పెట్టి మీరు పక్కకు పోండి, వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మేము భయపడతాము. ఎందుకంటే సచ్చినోడి దగ్గర ఏ కరోనా ఉండదు, వాళ్ళతో వచ్చినోడికే మాకు భయం అనమాట. వాళ్ళని పక్కకు నెట్టేసి ఆ కరోనా పేషెంట్ చక్కగా పట్టుకొని మేము తగలబెట్టేస్తాం. మాకు ఎలాంటి సమస్య అనేది రాలేదు కరోనా టైంలో కూడా అని చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం మాకు ఏదైనా సరే మనుషులతోనే ప్రాబ్లం, శవాలతో ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళు మాటలు కూడా వినండి. వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ పట్టులోనో బొట్టులోనో యాద ఉంటారు. ఈ సచ్చివాడి నా దగ్గర ఏమంటుంది ఉండదు. అందుకని బాడీ పక్కన పెట్టి వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోతే మేము ఎక్కించుకుంటాం, భయమే లేదు. బాబు కృష్ణ. వీళ్ళిద్దరు మాత్రం శ్మశానంలో కృష్ణ బాబురావట. ఇక్కడ పరిస్థితులు మాత్రం చక్కగా చెప్తున్నారు. రోగం వచ్చిన మనిషి మాకు ఎలాంటి బాధ లేదు, వాళ్ళతో వచ్చిన మనుషులతోనే మాకు ప్రాబ్లం అని చెప్తున్నారు. మరి చూడండి, నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఒక 10 minutes కూర్చోండి. చూశారుగా ఫ్రెండ్స్, జీవితం చాలా చిన్నది. ఈ కాస్త జీవితానికి పంతాలతో, పట్టింపులతో, కోపాలతో ఉన్న జీవితాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా బ్రతికే ప్రయత్నం చేయండి.